అండి మనలో చాలా మంది అనేక విషయాలలో విజయాన్ని సాధిస్తుంటారు. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, పరీక్షల్లో విజయం సాధించడం కావచ్చు, ఉద్యోగంలో సక్సెస్ కావచ్చు, పెద్ద వ్యాపారంలో సక్సెస్ కావచ్చు, క్రీడల్లో సక్సెస్ కావచ్చు, మరి ఏ ఇతర రంగంలోనైనా సక్సెస్ కావచ్చు. అయితే ఈ సక్సెస్ ను మనం ఎంజాయ్ చేయాలంటే ఎవరో వస్తారు, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు అని ఎదురు చూడటం కన్నా ముందు మనకై మనము వెన్ను తట్టుకోవాలి. యువర్ షబాస్, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్ టు మీ అని చెప్పేసి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అప్రిషియేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ అప్రిషియేషన్ ఈజ్ ద ఎక్సలెంట్ బూస్ట్. కొంతమంది ఎంత విజయాన్ని సాధించినా ఎవరో వస్తారు, మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, లేకుంటే ఎదుటి వ్యక్తులు మమ్మల్ని మెచ్చుకుంటారు, అలా మెచ్చుకుంటేనే బాగుంటుంది అనేటటువంటి మనస్తత్వాన్ని వదిలిపెట్టేసి మనమల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. విజయం ఎంత చిన్నదైనా ఎంత గొప్పదైనా ఏ రంగం అయినప్పటికీ మనమల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. అలా అప్రిషియేట్ చేసుకున్నప్పుడు మనము రాబోయే రోజుల్లో ఫర్దర్ గా మనం ఏ విజయాన్నైనా సాధించటానికి ఇది తొలిమెట్టు అవుతుంది. మనం విజయ పదంలో ముందుకు నడిచేటప్పుడు ఇక్కడి వరకు చాలు, వచ్చిన విజయం చాలు అని ఆగకూడదు. చిన్నయ్య చూరి చెప్పినట్టుగా జారా మరణము లేని వాని వలే అంటాడు. అంటే అసలు మరణం లేనటువంటి వాడు కదా ఎలా ముందుకు సాగిపోతాడో ఆ విధంగా మనం విజయాన్ని అందిపుచ్చుకోవటంలో ప్రతి రంగంలో మనము చివరి వరకు కూడా విజయాన్ని సాధిస్తుండాలి. అలా విజయాన్ని సాధించే క్రమంలో మనకు తెలియకుండా మనము అనేక మందికి మార్గదర్శనం అవుతాం, అనేక మందికి మనం మెంటర్స్ అవుతాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, కొంతమంది మనం ఏదో చేశాము, విజయం తానంతట అదే వస్తుందని, లేకుంటే కాలమే అన్నిటికీ పరిష్కారం కాబట్టి కాలమే మనకు అన్ని తెచ్చిపెడుతుందని ఎదురు చూస్తూ కూర్చోవటం అవివేకం, మూర్ఖత్వం అని కూడా చెప్పొచ్చు. మనం ప్రయత్నం చేయకుండా ఏ విషయంలో, ఎంత చిన్న విషయంలో కూడా విజయాన్ని సాధించలేం. విజయం సాధించాలంటే మన ప్రయత్నమే ముఖ్యం. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ పనినైనా 80% ముందు మనము మనస వాచ కర్పణతో ఆ పనిని చెయ్యాలి. 20% మాత్రమే భగవంతునికి వదలాలి. ఇంకా నీకు వీలైతే ఇంకా ఎక్కువ పర్సెంట్ పనిని నువ్వే చెయ్యాలి. అండ్ రిజల్ట్ విల్ బి డిసైడెడ్ బై డెస్టినీ అనండి, భగవంతుడు అనండి, హూ ఎవర్ దే మే బి. వర్క్ అనేది మన వైపు నుంచి ఎక్కువ జరగాలి, అది కూడా ఏకాగ్రతతో జరగాలి. మంచి పని చేసినప్పుడు ఈ ప్రకృతి మనకు సహకరిస్తుంది, భగవంతుడు మనకు సహకరిస్తాడు, విజయ పదంలో మనం ముందుకు వెళతాం. కాబట్టి ఎప్పుడు కూడా పని చేయటం, దానికి వచ్చినటువంటి విజయానికి ఎవరికి వాళ్ళం మనం అప్రిషియేట్ చేసుకోవాలి. సెల్ఫ్ అప్రిషియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. మనం అభినందించుకోవాలి. ఎందుకంటే నీ గురించి నీకు తెలిసినంత బాగా నిన్ను కన్న తల్లికి తెలియదు, నిన్ను కన్న తండ్రికి తెలియదు, నీ తోబుట్టువులకు తెలియదు. వాళ్ళు నీ బాహ్యాన్ని, నీ మాటలను, నీ ప్రవర్తనను గమనిస్తారు గాని నీ అంతరంగంలోకి వెళ్ళి నీలో దాగి ఉన్నటువంటి నిజమైనటువంటి నిన్నును వాళ్ళు చూడలేరు. కాబట్టి నిజమైన నిన్నును ఎవరు చూడగలరంటే నువ్వే చూడగలవు. కాబట్టి ఖచ్చితంగా నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు ఏదైతే సాధించగలవో, ఏ పని అయితే నువ్వు బాగా చేయగలవో దాంట్లోకి వెళ్ళు, విజయం సాధించు, నిన్ను నువ్వు అభినందించుకో. తప్పకుండా నీకు నువ్వు కంగ్రాచులేషన్ చెప్పుకో, నీకు నువ్వు అప్రిషియేషన్ చేసుకో. తప్పకుండా నువ్వు అన్ని రంగాల్లో విజయాన్ని సాధించగలుగుతావు. ఆనందం అనేది మరెక్కడో లేదు, ఆనందం అనేది నీలోనే ఉంది. కాబట్టి నీ ఆనందాన్ని నువ్వే అనుభవించాలి.
అది మీలోనే ఉంది అంటాడు బుద్ధ భగవానుడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మనిషి విజయాలను అప్రిషియేట్ చేసుకుంటుండాలి. మన ఆనందాన్ని మనమే క్రియేట్ చేసుకొని సంతోషంగా ఉండాలి. మనం ఎప్పుడైతే విజయ పదంలో నడుస్తామో, ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, అప్పుడు మనం అనేకులకు ఒక చక్కటి రోల్ మోడల్ గా ఉంటాము. కాబట్టి సెల్ఫ్ అప్రిషియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా. ఎవరిని వాళ్ళని అప్రిషియేట్ చేసుకోవాలి. విషయాన్ని గమనించి సెల్ఫ్ అప్రిషియేషన్ కూడా ఇంపార్టెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.